నమస్కారం. బిడ్డ పుట్టకముందే వారి భవిష్యత్తును మనం డిజైన్ చెయ్యొచ్చంటే నమ్మగలరా? అవును. ఈరోజు మనం చాలా అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, కాబోయే తల్లిదండ్రుల ఆలోచనా విధానం వాళ్ల బిడ్డ భవిష్యత్తును గర్భంలో ఉన్నప్పటినుంచే ఎలా తీర్చిదిద్దగలదో చూద్దాం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? అవును, అసలు మన ముందున్న ప్రశ్నేదే కదా. మన ఆలోచనలు నిజంగా ఒక శిశువు భవిష్యత్తును నిర్మించగలవా? అసలిది సాధ్యమేనా? ఈ ఆలోచనలకు గర్భంలో పెరుగుతున్న శిశువు అభివృద్ధికి మధ్య ఉన్న కనెక్షనేంటో లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా బేబీ డిజైనింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ పేరు వినడానికి చాలా మోడర్న్గా ఉన్నా దీని మూలాల మాత్రం మన సంప్రదాయంలోనే ఉన్నాయన్నమాట. బేబీ డిజైనింగ్ అంటే ఏంటంటే, బిడ్డ ఇంకా పుట్టకముందే వాళ్ల ఆరోగ్యం గురించి, వాళ్ల ఆలోచనా విధానం, అలవాట్ల గురించి పాజిటివ్గా ఆలోచించడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, గర్భధారణ సమయంలో బిడ్డ కోసం ఒక పాజిటివ్ వాతావరణాన్ని మనసులో సృష్టించుకోవటం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్. ఈ బేబీ డిజైనింగ్ అనే మోడర్న్ పదం మన ప్రాచీన భారతీయ సంప్రదాయమైన గర్భ సంస్కారం లాంటిదేనన్నమాట. అప్పట్లో కూడా గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఆలోచనలు బిడ్డమీద ఎంత ప్రభావం చూపుతాయో నమ్మేవారు. సో ఇది కొత్తగా కనిపెట్టిన విషయం కానే కాదు, మన పాత జ్ఞానానికే ఇదొక కొత్త పేరు. సరే, బాగుంది. అసలు ఈ పద్ధతి వెనుక ఉన్న లాజికేంటి? గర్భధారణ సమయంలో తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆ అద్భుతమైన డైరెక్ట్ లింక్ గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, గర్భంతో ఉన్న తల్లి ఏది ఆలోచించినా, ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నా, అది సంతోషం కావచ్చు లేదా భయం కావచ్చు, ఆ ప్రభావం నేరుగా కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడుపై పడుతుంది. అవును, అంత పవర్ఫుల్ ఈ కనెక్షన్. అందుకే ఈ టైంలో వీలైనంత పాజిటివ్ ఎనర్జీతో ఉండటం, నెగటివ్ ఆలోచనలను తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యమని చెప్తారు. ఇదే బిడ్డకు ఒక ఆరోగ్యకరమైన మానసిక పునాది వేస్తుంది. సరే, ఇదంతా బానే ఉంది. కాని దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసమే డెస్టినేషన్ గోల్ సెట్టింగ్ అనే ఒక ప్రాక్టికల్ పద్ధతుంది. ఇది మన బిడ్డ భవిష్యత్తు కోసం ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. డెస్టినేషన్ గోల్ సెట్టింగ్ అంటే ఏమీ లేదండి, మన బిడ్డ పెరిగి పెద్దయ్యాక వాళ్లలో మనం ఎలాంటి మంచి క్వాలిటీస్ చూడాలనుకుంటున్నామో వాటిని మనసులో స్పష్టంగా ఊహించుకోవడం, భవిష్యత్తును పాజిటివ్గా విజువలైజ్ చేయడమన్నమాట. ఉదాహరణకు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చంటే, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, మంచి విలువలు నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలగాలి, లేదా చాలా తెలివిగా ఆలోచించాలి, ఇలాగనమాట. ఇప్పటిదాకా మనం ఏమిటి, ఎందుకు అనేవి చూశాం కదా. ఇక ఎలా చెయ్యాలో చూద్దాం. ఈ ఆలోచనల్ని నిజం చేయడానికి రోజూ పాటించగలిగే కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ప్రతిరోజూ ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్, విజువలైజ్ చేయడం. జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ బేబీ నవ్వుతూ చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోండి. సెకండ్, వినడం. మంచి మ్యూజిక్, మంత్రాలు లేదా ప్రశాంతంగా ఉండే పాటలు వినండి. ఈ సౌండ్స్ తల్లికే కాదు, బిడ్డకు కూడా ప్రశాంతతనిస్తాయి. థర్డ్, అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ మాటల్ని మళ్లీ మళ్లీ చెప్పుకోవడం. ఇక నాలుగవది, ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం. కోపం, భయం, ఒత్తిడి లాంటి ఫీలింగ్స్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదొక చాలా పవర్ఫుల్ టూల్. నా బిడ్డ సంతోషంగా, తెలివిగా, ఆరోగ్యంగా పెరుగుతోంది. ఇలాంటి పాజిటివ్ మాటల్ని పదే పదే చెప్పుకోవడం వల్ల మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ బిడ్డకి కూడా చేరతాయి. సరే, ఇక మనం ముగింపుకు వస్తున్నాం. ఈ పద్ధతుల వల్ల కలిగే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మన ఆలోచనలే వారి భవిష్యత్తుకు పునాది. అవును, గర్భధారణ సమయంలో తల్లిదండ్రులు చేసే పాజిటివ్ ఆలోచనలు వారి బిడ్డ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారతాయి. ఇది వాళ్ల జీవితమనే కట్టడానికి వేసే ఫస్ట్, స్ట్రాంగెస్ట్ రాయ్ లాంటిది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన చాలా సింపుల్ కాని చాలా ముఖ్యమైన విషయం ఇదే: ఆరోగ్యకరమైన తల్లి, ఆరోగ్యకరమైన బిడ్డ. ఇక్కడ ఆరోగ్యమంటే ఒంటికే కాదు, మనసుకు కూడా. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం.
ఆలోచనలనే శక్తితో మన బిడ్డ కోసం ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తును ఊహించుకోబోతున్నాం. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకోండి.